సాంఘిక నాటకాలకు ప్రేక్షకుల ఆదరణ తగ్గుతోందని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పరుచూరి రఘుబాబు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటక పోటీలు ముగిశాయి. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంగీత నాటక అకాడమీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటకాల విభాగాల నుంచి ఉత్తమ, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలతో పాటు ఉత్తమ నటీనటులు, సహాయ నటులు, ప్రతినాయిక, ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందజేశారు. నాటక విభాగం నుంచి ఉత్తమ ప్రదర్శనగా అతీతం, ద్వితీయ ప్రదర్శనగా ఆది గురువు అమ్మ, తృతీయ ప్రదర్శనగా రాజీనా ఎంపిక చేశారు. వీటితో పాటు ఉత్తమ రచయిత, ఉత్తమ సంగీతం, ఉత్తమ దర్శక విభాగాల్లో బహుమతులు అందజేశారు. సాధ్యపడదు. నిజానికి ఒక్కటే ఎన్నో దారు డబ్బు పోలీసులు కొనడానికి, శాస్త్రులు కొనడానికి, కోర్టులు కొనడానికి అవసరాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. చదువుతున్నావు చాలా ముఖ్యంరా. దాంతో నీకే పని ఇయ్యమ్మా. నేను ఇవ్వను. ఇది మా అమ్మ రాస్తుంది. అమ్మ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందో ముఖ్యాలా రాస్తుంది. రాసుకొని రోజు చూసుకోవాలి. ఈ పరుచూరి బ్రదర్స్ అనే వాళ్ళు తెలుగు జాతి రత్నాలు. ఈ మధ్యనే వారితో పరిచయం జరిగింది. నాకు ముఖంలో నవ్వుతో, ప్రేమతో మాట్లాడేటటువంటిది వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం. నాటక రంగం ద్వారానే 29 సంవత్సరాలుగా నాటకాల ద్వారానే, నాటికల ద్వారానే రఘుబాబు స్మారక కార్యక్రమాలు చేస్తున్నారంటే కళారంగం మీద వారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అని మనకు క్లియర్గా కనిపిస్తుంది.